హీరో విజయ్ ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. రీసెంట్గా తమిళ రాజకీయాల్లో విజయం సాధించి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఏదో ఒక వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు విజయ్ గారు. ఇక ఇదిలా ఉండగా ఎలక్షన్స్ ముందు తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు విజయ్. అదేంటంటే ఒక సెలబ్రిటీ గురించి తన భార్యతో గొడవపడి తనకు విడాకులు ఇచ్చి రెండో మ్యారేజ్ చేసుకోబోతున్నారనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ విమర్శల కారణంగానే అసలు ఇంట్లో పరిస్థితి బాగోలేని విజయ్ ఎలక్షన్స్లో ఎలా నెగ్గుతాడని చెప్పేసి ఎంతో మంది కామెంట్ అయితే చేశారు. కానీ వాటినన్నింటిని ఎదుర్కొని నిలబడి అతను సీఎంగా నిలదొక్కున్నాడు. దీనికి కారణం అభిమానులు చూపించిన ఆదరణ. సినీ ఇండస్ట్రీలో విజయ్ గారి తండ్రి నిర్మాత అయినప్పటికీ విజయ్కి అవకాశాలు వెతుక్కుంటా రాలేదు. కెరియర్ స్టార్టింగ్ లో అతను కూడా ఎన్నో అపజయాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. తనలో ఉన్న టాలెంటే అతను నిలబెట్టింది. హీరోగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ అయ్యారనడంలో ఎటువంటి సందేహం లేదు. అలా వచ్చిన క్రేజ్ తోనే తన అభిమానులు చూపించిన ఆదరణతోనే ప్రస్తుతం సీఎంగా నిలదొక్కున్నారు. ఇక అతను సీఎం అయిన దగ్గర నుంచి ఎక్కడ చూసినా త్రిష గారే కనిపిస్తున్నారు. ప్రమాణ స్వీకారంలో కూడా త్రిష గారే హైలైట్ అవుతున్నారు. ఇక్కడ నుంచే అసలు కథ మొదలైంది. అసలు విజయ్ గారి విడాకుల వెనక త్రిష గారి పాత్ర ఎంత ఉంది అని చెప్పి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇక విజయ్ గారికి సంబంధించిన ప్రతి విజయాన్ని త్రిష గారు ఎంజాయ్ చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా సంగీత గారు కానీ తన పిల్లలు కానీ కనిపించడం లేదు. ఆఖరికి ప్రమాణ స్వీకారంలో కూడా సంగీత గారు కానీ తన పిల్లలు కానీ కనిపించలేదు. దీనికి కారణం విజయ్ సంగీత అఫీషియల్గా విడాకులు రానప్పటికీ కూడా 2 years నుంచి విడివిడిగానే ఉంటున్నారు. ఈ సిచ్యువేషన్ లో విజయ్ గారు సీఎం అయ్యారని చెప్పి సంగీత వస్తే అధికారం వచ్చింది కాబట్టి ఇప్పుడు భర్త చెంతకు వచ్చిందని చాలా మంది విమర్శిస్తారు. కాబట్టి ఆమె వ్యక్తిగత దోషులకు దూరంగా ఉన్నారని చెప్పుకోవాలి. ఇక విజయ్ గారి విజయం గురించి కానీ అతని రిలేషన్షిప్ గురించి కానీ సోషల్ మీడియాలో కూడా చిన్న కామెంట్ కూడా చేయలేదు సంగీత గారు. ఇక ఇది ఎలా ఉండగా రీసెంట్ గా విజయ్ కుమారుడు సంజయ్ ఈ విధంగా అయితే పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. అంతా ఇంత ఓపెన్ గా ఎలాంటి నైతిక విలువలు లేకుండా జరుగుతుంటే నా మనసు చాలా బాధగా అనిపించింది. ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఆమె అంటే సంగీత గారు లాస్ట్ మినిట్ లో ఏదైనా చేసి ఉండొచ్చు. కానీ ఆమె మౌనంగా ఉండిపోయింది. తన ఆత్మగౌరవాన్ని హుందాతనాన్ని కాపాడుకుంది. చాలా రెస్పెక్ట్ తో ఆమె బంధం నుంచి బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఆ సక్సెస్ ని ఎవరితోనైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు అంటూ త్రిష గారి గురించి ప్రత్యక్షంగా పరోక్షంగా తెలియజేశారు. కానీ ఆయన కెరియర్ స్టార్టింగ్ లో కష్టాల్లో ఉన్నప్పుడు మా అమ్మ అండగా ఉంది. ఆమెకు ఆమె పిల్లలకు లైఫ్ లో ప్రశాంతత సంతోషం ఉండాలని కోరుకుంటున్నాను. పిల్లలకు తల్లి స్థానాన్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. ఐ స్టార్ట్ విత్ యూ సంగీత మ్యామ్. ఈ పోస్ట్ కింద ఒక లైన్ కూడా పెట్టారు. కెట్టాలు మెన్మాకలే అంటే పరిస్థితులు ఎంత బ్యాడ్ గా మారినా మంచి మనసున్న వాళ్ళు తమ పద్ధతిని హుందాతనాన్ని అసలు వదులుకోరు అని దీని అర్థం. వాస్తవానికి సంగీత గారు చాలా హుందాతనంగానే బిహేవ్ చేశారు. విజయ్ సీఎంగా నిలదొక్కున్న తర్వాత అంటే సీఎం పదవిని స్వీకరించిన తర్వాత తన విజయానికి ప్రతి చోట కూడా త్రిష గారు కనిపించారు. ఆ సమయంలో వారిని బ్యాడ్ చేయడం గురించి ఈమె ఏదైనా చేస్తుండొచ్చు. సోషల్ మీడియాలో వ్యక్తిగత దోషణలు కూడా చేస్తుండొచ్చు. కానీ ఆమె అలా చేయలేదు. అదే ఆమె హుందాతనాన్ని కాపాడింది. దీన్ని బట్టి చూస్తే విజయ్ గారి లైఫ్ నుంచి సంగీత దూరంగా వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా అతను ఏం చేసినా ఆమె పట్టించుకోలేదు. సైలెంట్ గా ఉండిపోయారని నాకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం విజయ్ గారు సన్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఈ చూసిన నెటిజన్స్ అందరూ కూడా సంగీతాన్ని సపోర్ట్ చేస్తూ ఆమెకైతే సెల్యూట్ చేస్తున్నారు. మరి ఈ విజయ్ విషయంలో సంగీత గారి తీరుని మీరేమనుకుంటున్నారు? ఆమె గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.